జై గోమాత మన తెలుగు ప్రజలకు మన భారతదేశ ప్రజలందరికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మొన్న ఎలక్షన్స్ జరిగినాయి. 27 తారీఖు నాడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ 3 జరిగినాయి. అందులో గ్రాడ్యుయేట్ 1, 2 టీచర్స్ జరిగినాయి. వరంగల్ 1, కరీంనగర్ 2. అందులో మల్కా కొమరయ్య గారు ఆల్రెడీ 62-63% ఆయనకు ఓట్లు ఆయనకు పడ్డాయి. ఇప్పుడు 63% ఆయన పడ్డాయి. ఆయన ఆల్రెడీ గెలుపు బాటలో ఉన్నాడు. ఆల్రెడీ గెలిచిండు, డిక్లేర్ చేసిన అందరూ. మన చాలా మంది మన బీసీలు కానీ ఎవరు కానీ అందరు ఫోన్ చేసి అన్న ఫుల్ మేరతో గెలుతున్నాయనే. ఇక నీకు దాని గురించి ఆలోచించే అవసరం లేదు. కాకపోతే ఈ రెండు బీజేపీ గెలుతుందా ఏది గెలుతుందా అని కొంచెం సందిగ్ధంలో ఉన్నారు. అది కూడా గెలవచ్చు, కంపల్సరీ గెలుతుందని నేను అనుకుంటున్నాను. వరంగల్ ఒక బీసీ నాయకుడు ఉన్నాడు, పూల రవీందర్. డబ్బా ఆయనకు మన బీసీలు బలంగా ఉన్నారు కదా, ఆయన కంపల్సరీ ఆయన గెలవచ్చు అని ఆలోచన కొత్త ఒకటి ఉన్నది. కానీ ఆయన గెలిస్తే కూడా ఆయన బీజేపీకి వస్తాడు, అది కంపల్సరీ. ఆయన మంచి అతను, ఆయన కూడా పూర్వందరూ కూడా. కాకపోతే మోడీ హవా నడుస్తుంది కదా ఢిల్లీలో, మన భారతదేశంలో మోడీ హవా నడుస్తుంది కాబట్టి కంపల్సరీ నేను ఇప్పుడు ఆయన ఇంకొక 10-20 ఏళ్ళు ఉంటే మన భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 కాబోతుందని పబ్లిక్ అని ఇతర దేశాలు కానీ చాలా మంది అనుకుంటున్నారు, అనుకుంటూ చెప్తా ఉన్నారు. ఆయనకు ఎవరు లేరు. మనం ఆయన పిల్లలు, ఆయన కొడుకు, కోడలు, ఎవరు మనవలు ఎవరు లేరు కదా. అందుకే ఆయనకు ఎవరినో తీసుకొచ్చి మన ఢిల్లీలో చూడండి, అనుకోకుండా 2-3 గంటల ముందు డిక్లేర్ చేసారు. ఆమె ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త, స్వార్థం లేదు ఆమెకు. ఇగిట వాళ్ళందరూ మన పొలిటికల్ అయితే ప్రజలకు సేవ చేస్తారు అని అనుకుంటారు, జనం అందరూ అనుకుంటారు. అందులో నేను కూడా అనుకుంటున్నా. నేను 40 ఏళ్ళు అవుతుంది కదా, నాకు నాలెడ్జీ, పొలిటికల్ నాలెడ్జ్ వచ్చి అది కూడా ఎవరు ఏం చేస్తారు ఏం కథ అన్నది మనం గమనిస్తాం. నేను నాకు సాధించిన వరకు 10-20 మందికి నేను చెప్పగలుగుతా మోడీ మంచివారు, బీజేపీ గెలవాలి. బీజేపీ గెలిస్తే మన ప్రపంచంలో కూడా అందరు గుర్తింపు పడతారు. ఇప్పుడు ఆయన మొత్తం దేశాలను తిరిగిండు. అందరు మంచిగా ఉండాలి, ఉద్యాలొద్దు, మనం అనుకోని కొట్టుకుండద్దు, మనం మంచిగా ఉండాలని చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. దానికి వీళ్ళందరూ ఇలా అలా మాట్లాడితే నడవది. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మోడీ మాట్లాడేది మీకు ఒకటి మోడీ మాట్లాడతారు, మోడీ గారు, అది మీకు వినిపిస్తా, మీరు చూడండి. లేకపోతే ముందుగాలన్నా ఈ టీవీ ముందుగాలన్నా చూడండి, మోడీ మాట్లాడింది చూడండి ఒకసారి. ఇవన్నీ చెప్తే మనం ఒక నిజాయితీ ఉన్న వాళ్ళ ఓటు వేయాలని మనం కోరుకుంటాం. జై గోమాత, జై శ్రీరామ్. बहनों, जब मुंबई का जिक्र आया है तो फिल्मों के बिना न साहित्य की बात पूरी होगी और न मुंबई की। ये महाराष्ट्र और मुंबई ही है जिसने मराठी फिल्मों के साथ साथ हिंदी सिनेमा को ये ऊंचाई दी है। और इन दिनों तो छावा की धूम मची हुई थी। संभाजी महाराज के शौर्य से इस रूप में परिचय शिवाजी सावंत के मराठी उपन्यास ने ही कराया है।